పుష్పరాజ్. అల్లు అర్జున్ ని కలిసినాం. అసలు ఫుల్ హ్యాపీగా ఉంది. మా కృతిక్ కష్టపడిన దానికి ఫలితం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. Everybody drop. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే మేము అల్లు అర్జున్ అయితే కలవడానికి అయితే వెళ్తున్నాం. ఈ రోజు అయితే నా లైఫ్లోనే మోస్ట్ మెమొరబుల్ డే అని చెప్పవచ్చు. ఎందుకంటే నాకు అల్లు అర్జున్ అయితే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అంటే 2004లో ఆర్య మూవీ రిలీజ్ అయింది కదా, ఆ మూవీ చూసినప్పటి నుంచి నాకెందుకో తెలియదు కానీ అప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనే కాదు, మా కృతాంశ్ కూడా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు? పుష్పరాజ్. పుష్పరాజ్ దగ్గరికి వెళ్తున్నావా? కలుస్తాడా మరి? కలుస్తాడా? మా చిన్నిగాడు మస్తు ఖుషి అయిపోతాడు కలిస్తే. చూద్దాం. చూద్దాం. మా హోప్స్ ఏదైనా ట్రై చేస్తానే తెలుస్తుంది. తెలుస్తుంది. అంతే, కలుద్దాం. సరేనా? సరే. మేము ఏమేమి చేస్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియో అయితే తీస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అల్లు అర్జున్ని కలవడానికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందని మా కృతిక్ అయితే మంచిగా అల్లు అర్జున్ది అలాగే వాళ్ళ పాప ఆర్హాద్ అయితే డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. ఇక్కడ పుష్ప 2 మూవీలోని గంగమ్మ జాతరలోని గెటప్ ఉంటుంది కదా, ఆ గెటప్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ గెటప్లోని ఫోటో అయితే మా కృతిక్ పేస్టల్స్తో ఫస్ట్ టైం ట్రై చేశాడనమాట. చాలా బాగా వచ్చింది. అప్పుడు కూడా మా కృతిక్కి తెలుసు ఏంటంటే నాకు అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టం అనేది. అందుకోసం ఆ డ్రాయింగ్ అయితే వేసి అమ్మ కళ నెరవేర్చడానికి అల్లు అర్జున్ డ్రాయింగ్ వేశాడని నేను యూట్యూబ్లో కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఆ వీడియోకి అయితే రీచ్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ మేము అనుకున్నంత అల్లు అర్జున్ వరకు అయితే రీచ్ అవ్వలేదన్నమాట. కానీ మా కృతిక్ అయితే ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా తగ్గేదే లేదని మళ్ళీ ఇప్పుడు చార్కోల్ ఆర్ట్ అయితే ట్రై చేస్తున్నాడు. ఈ చార్కోల్ ఆర్ట్లో కూడా సెలబ్రిటీస్ది డ్రాయింగ్స్ అయితే వేశాడు. కానీ ఇద్దరిది ఒకే ఫ్రేమ్లో వేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అల్లు అర్జున్ది అలాగే వాళ్ళ పాప ఆర్హాది. మామూలుగా అయితే ఒక్కరి ఫోటో వేయాలంటే మినిమం 8 to 9 hours అయితే టైం అయితే తీసుకుంటాడు. కానీ ఈ డ్రాయింగ్లో ఇద్దరు ఫేస్లు ఉన్నాయి కాబట్టి టైం అయితే కొంచెం ఎక్కువగానే పట్టింది. చాలామంది యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అయితే చేస్తున్నారు. అదేంటంటే కృతిక్ ఎక్కడైనా డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్తారా, ఫోన్ నెంబర్స్ ఇవ్వండి మాకు కావాలి అని చాలామంది నన్ను అయితే అడిగారు. కానీ ఇప్పటివరకు మా కృతిక్ అయితే ఎలాంటి డ్రాయింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళలేదు. అన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాడు. ఆయనకి మెయిన్గా చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆ ఇష్టంతోనే అలా చూసి ఈజీగా నేర్చేసుకుంటున్నాడు. ఒకవేళ మా కృతిక్ నిజంగా డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్తే గనక నేను తప్పకుండా ఆ నెంబర్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈ డ్రాయింగ్లో అయితే అల్లు అర్జున్ ఫోటో అయితే కొంచెం సైడ్కి వచ్చిందనమాట. అంటే వాళ్ళ పాపది ఇద్దరిది ఉన్నందువల్ల అల్లు అర్జున్ ఫేస్ కొంచెం సైడ్గా అయినందుకు మా కృతిక్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ అయితే ఒక డ్రాయింగ్ అయితే వేశాడు, అది సరిగా రాలేదనమాట. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి ఈ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేశాడు. ఫస్ట్ వేసిన డ్రాయింగ్ అయితే అల్లు అర్జున్ ఫేస్ అయితే అంత కరెక్ట్గా రాలేదనమాట. ఇంకా నాకు చూపిస్తే అంత బాగాలేదు నాన్న, మళ్ళీ ఒకసారి ట్రై చేయి అని చెప్పగానే ఎక్కడా విసుక్కోకుండా మళ్ళీ కొత్తగా డ్రాయింగ్ అయితే వేశాడనమాట. ఇది సెకండ్ టైం వేసిన డ్రాయింగ్ అనమాట. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా నచ్చింది. అల్లు అర్జున్ది డ్రాయింగ్ అయితే అక్కడ వేసేసి ఇక్కడికైతే తీసుకొచ్చినాం అనమాట హైదరాబాద్కి. ఫ్రేమ్ అయితే కట్టించలేదన్నమాట. ఇంకా ఇంటి దగ్గర అడుగుతేనేమో అక్కడ గ్లాస్ది ఫ్రేమ్ ఉంది అని చెప్పారు. మాకేమో అది నచ్చలేదు, ఫైబర్ది కావాలని మేమైతే మళ్ళీ లింగంపల్లికి వచ్చి అక్కడైతే ఇచ్చాము. ఇంకా ఇక్కడికి అంటే నిన్న ఇచ్చామన్నమాట. నిన్న ఈవినింగ్ ఇస్తే ఈరోజు మార్నింగ్ వరకు అయిపోతుందని చెప్పారు. మేమైతే 11 o'clockకి ఇక్కడికి స్టూడియో దగ్గరికి అయితే వచ్చాము. కానీ వాళ్ళు ఇంకా ఒక 1 hour టైం పడుతుందని చెప్పారు. మళ్ళీ ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాం. ఎండ అయితే అసలు 11 అయింది కానీ చాలా ఎక్కువగా ఉంది. కార్లో ఏసీ వేసుకొని కూర్చున్నాము. ఇంకా ఆయన 1 hour అన్నారు, ఎంతసేపు అవుతుందో చూడాలి.
హైదరాబాద్లో అయితే ఎండలు మామూలుగా లేవు. బెంగళూరులో అయితే మరీ అంత ఎండలు అయితే ఉండవు కదా. ఇంకా బాగా అలవాటు అయిపోయి అక్కడికి వచ్చేసరికి ఎండ కాగమాగం అయిపోయినాం మేమైతే. అంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఫోటో ఫ్రేమ్ వచ్చిందని తెలియగానే ఇంకా అమ్మయ్య ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకునే లోపు ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగింది. అదేంటంటే మా కృతిక్ 2 times వేసాడని చెప్పాను కదా. ఫస్ట్ వేసింది బాగాలేదని చెప్పాను కదా, అదే ఫోటో ఇదనమాట. మా ఆయన ఏం చేశారంటే మా కృతిక్ వేసిన బుక్ అయితే అలాగే తీసుకెళ్ళి ఫస్ట్ వేసిన ఫోటోనే ఆయనకి ఫోటో ఫ్రేమ్ కట్టించమని అయితే ఇచ్చారు చూసుకోకుండా. తర్వాత మా కృతిక్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసింది అది బాలేని ఫోటో అని. మా కృతిక్ వెళ్ళకపోయింటే అది కూడా తెలిసేది కాదు మాకు. లక్కీగా అది కూడా చూసుకొని మళ్ళీ ఫోటో తీయించి మళ్ళీ వేరే ఫోటో పెట్టి ఫ్రేమ్ అయితే కట్టించుకున్నాము. గిఫ్ట్ అయితే ప్యాక్ చేపించి ఇంకా దాని మీద కృతిక్ అండ్ కృతాంష్ ఫ్రమ్ కేకే క్రియేటివ్ వ్లాగ్స్ అని రాపించి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాం. అక్కడే మాకు 2 అయితే అయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేము అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఇంకెంత టైం పడుతుందో. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది, అలాగే ఎండ కూడా ఎక్కువగా ఉంది. అల్లు అర్జున్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. కానీ ఒక సైడ్ టెన్షన్, ఒక సైడ్ ఎక్సైట్మెంట్. అంటే కలిస్తే అయితే చాలా బాగుంటుంది, కానీ ఏమవుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత. నాకైతే అల్లు అర్జున్ అయితే ఎప్పుడు ఆర్య సినిమా నుంచి చాలా ఇష్టం. అప్పటి నుంచి నేను ఒక పెద్ద ఫ్యాన్ని. ఇంకా స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అల్లు అర్జున్ అంటేనే ఇష్టం అనమాట. ఇంకా మా పిల్లలకు కూడా నా అలవాటు వచ్చేసింది. అంటే నాకు అల్లు అర్జున్ అయితే ఎలా ఇష్టమో వాళ్ళు కూడా అలాగే ఇష్టపడుతున్నారు అనమాట. అందుకోసం మా కృతిక్ని నేను ఎప్పుడు అనేదాన్ని, డ్రాయింగ్ వెయ్యి మనం మంచిగా వెళ్ళి కలుద్దాము అని అనేదాన్ని అనమాట. ఒకవేళ ఈరోజు మాత్రం నేను కలిస్తే నా ఒక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుందని నేనైతే నిజంగా అనుకుంటున్నా. కానీ దేవుణ్ణి అయితే ప్రే చేస్తున్నా ఆయన కలవాలి. మేము మా కృతికి ఇంత హార్డ్ వర్క్ చేసి ఆయన బొమ్మనే కాకుండా వాళ్ళ పాప బొమ్మ కూడా గీసిండు. ఆయనకి ఖచ్చితంగా ఆ ఫోటో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం, ఒకవేళ నేను కలిస్తే మాత్రం నా అంత హ్యాపీ ఇంకెవరు ఉండరు. మేమైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము. వీళ్ళ ఇల్లు అయితే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 68లో ఉంటుంది. మేమైతే సెలబ్రిటీస్ని కలవడం ఇదైతే సెకండ్ టైం అనమాట ఇలా డ్రాయింగ్ వేసి తీసుకెళ్ళడం. ఫస్ట్ అయితే మేము పునీత్ రాజ్ కుమార్ గారి ఇంటికి అయితే వెళ్ళాము. అప్పుడు కూడా ఇలాగే అనిపించింది. మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇదే గల్లీలో వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. మా చిన్నోడికి అల్లు అర్జున్ అయితే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా అల్లు అర్జున్ పాటలు ఇంకా తగ్గేదే లేదంటాడు అనమాట. స్కూల్లో కూడా ఎప్పుడు ఆ డైలాగ్ని అయితే చెప్తూనే ఉంటాడు ఎవరు కనిపిస్తే వాళ్ళకి. ఇప్పుడు మీరు చూస్తున్నదే అల్లు అర్జున్ ఇల్లు అనమాట. చాలా బాగుంది కదా. ఈ ఇల్లు చూసినప్పుడు కూడా నేను మస్తు హ్యాపీ అయిపోయినా. ఇంకా మా చిన్నోడు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి ఈరోజు. బట్ వాళ్ళైతే వెయిట్ చేయమని చెప్పారు. చూద్దాం. మేము వెయిట్ చేస్తున్న కొద్దిసేపటికి అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అయితే బయటికి వెళ్ళి అప్పుడే ఇంటికైతే వచ్చారు. మేము తనని కూడా చూసాము. మా చిన్నోడైతే అక్కడ ఒక డాగ్ అయితే కనిపించింది. ఇంకా దాన్ని చూసుకుంటూ చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. తర్వాత మేము అల్లు అర్జున్ గారి ఇంటి ముందు అయితే ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాం. మా చిన్నోడికి ఇక్కడ ఎండ అయితే ఎక్కువ కొడుతుందనమాట. అందుకోసం కళ్ళు ఎలా పెట్టాడో చూడండి. మా చిన్నోడు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇంకా పుష్ప ఎప్పుడు వస్తాడు బయటికి ఎప్పుడు వస్తాడంటే నువ్వు 100 లెక్క పెట్టు అప్పుడు బయటకు వస్తాడని చెప్తే ఇంకా 1 2 లెక్క పెట్టడం అయితే స్టార్ట్ చేశాడు. 3 4 5 చిన్ని గారిని నేను 100 లెక్క పెట్టమని చెప్తున్నా, వీడు లెక్క పెడుతూనే ఉన్నాడు. 9 10 11 12 13 14 16 15 16 17 18 19 20 21 22 23 24 25 26 70 81 81. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు అయితే వచ్చారు అల్లు అర్జున్ని కలవడానికి. గుంటూరు నుంచి వచ్చారంట వీళ్ళు ముగ్గురు అనమాట. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా, వాళ్ళు కూడా అల్లు అర్జున్ని కలవడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా మా చిన్నోడైతే అలసిపోయి నిద్ర అయితే పోయాడు. పాపం మా చిన్నోడికి మధ్యాహ్నం అయిందంటే అసలు ఎవరు ఆపినా నిద్ర అయితే ఆగదనమాట. రోజు 1:30కే నిద్ర వస్తుంది, కానీ ఆ రోజు అయితే ఈవినింగ్ 4 o'clock అయితే నిద్రపోయాడు. ఇంకా ఆ ఉబ్బరానికి ఎక్కువ నిద్ర కూడా పోలేడనమాట. ఒక ½ an hour ఏమో అలా పడుకొని లేచి ఇంకా మళ్ళీ అటు ఇటు తిరగడం అయితే స్టార్ట్ చేశాడు. పుష్పరాజ్ ఎప్పుడొస్తాడని. మేము కరెక్ట్గా అక్కడికి వెళ్ళిన ఒక 15 minutes అయితే అల్లు అర్జున్ గారు అయితే బయటకైతే వెళ్ళారు. ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు. ఇంకా మేము అక్కడే వెయిట్ చేసాము. నాకైతే ఒక సైడ్
సైడ్ టెన్షన్, ఇంకొక సైడ్ ఏమో ఒక స్ట్రాంగ్ నమ్మకం అనమాట, ఎలా అయినా కలుస్తారని. కానీ చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ ఒక అతను కనిపిస్తున్నారు కదా బ్లాక్ డ్రెస్లో, తనైతే అల్లు అర్జున్ గారి పక్కన ఉండే బౌన్సర్ అనమాట. తను కూడా చాలా బాగా మాట్లాడారు ఆ రోజు మాతో. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా చిన్నుగాడిని ఇంటికి వెళ్దామా అంటే తగ్గేదే లేదు, కలిసే వెళ్దామని చెప్తున్నాడు అనమాట. ఇంకా సరే అని అలా వెయిట్ చేస్తూ నిలబడ్డాం అక్కడే. మేము అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు అయితే అల్లు అర్జున్ గారి గురించి చాలా తెలియని కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను. ఎలా అంటే అల్లు అర్జున్ గారి కూతురు ఉంది కదా ఆర్హ, తనకి డ్రాయింగ్ క్లాసెస్ చెప్పే అతనైతే మాకు అక్కడ కలిశారనమాట. తనైతే చాలాసేపు మాట్లాడారు. ఇంకా ఆయన వల్ల చాలా కొత్త విషయాలు అయితే నేను తెలుసుకున్నాను. తను కృతిక్ డ్రాయింగ్ చూసి కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఇక్కడ రెడ్ కార్లో అల్లు అర్జున్ గారి మదర్ అయితే బయటకైతే వెళ్తున్నారు. ఈవినింగ్ 7 o'clock అయితే అల్లు అర్జున్ గారు అయితే బయటకు వచ్చి మమ్మల్ని అయితే కలిశారు. అసలు ఆ కలిసిన మూమెంట్ అయితే నేను మాటల్లో అస్సలు ఎక్స్ప్రెస్ చేయలేంది, ఎందుకంటే చాలా ఎమోషనల్ అయిపోయినాను. నేనైతే అల్లు అర్జున్ని అలా దగ్గర నుంచి చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఫోటో ఓపెన్ చేసి చూడగానే అల్లు అర్జున్ గారు అయితే ఫస్ట్ అయితే వావ్ సో నైస్ సో గుడ్ అని కృతిక్ని అయితే చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా తర్వాత ఆ ఫోటో ఫ్రేమ్ వెనకాల మా ఫోన్ నెంబర్ అలాగే ఛానల్ పేరు కూడా రాయమని చెప్పారు. ఇక్కడ చూస్తున్న ఈ అమ్మ పేరు అయితే పూలమ్మ. తను అల్లు అర్జున్ గారి ఇంటి ముందు అయితే రోజు ఒక చిన్న టీ కొట్టు అయితే పెట్టి ఉంటుంది అక్కడే. తను కూడా చాలా బాగా మాట్లాడింది. ఆ రోజు అయితే అల్లు అర్జున్ గారితో మేమైతే ఫోటో అయితే దిగలేదు, ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారిది కొత్త మూవీ అయితే వస్తుంది కదా, సో ఆయన లుక్ మొత్తం మారిపోయిందనమాట. అందుకోసం మాకు ఫోటో కూడా ఇవ్వలేదు. అయినా కూడా నేనైతే చాలా హ్యాపీ. దగ్గర నుంచి ఒక 3 minutes అయితే అలా అల్లు అర్జున్ అయితే చూస్తూ ఉండిపోయాను. గా మేమైతే అల్లు అర్జున్ని కలిసినాం. అసలు ఫుల్ హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీ అంటే మా కృతిక్ కష్టపడిన దానికి ఫలితం ఇది. ఫైనల్గా అల్లు అర్జున్ ఆటోగ్రఫీ. థ్యాంక్ యూ కృతిక్, అల్లు అర్జున్ అని రాశారు. అసలు ఫుల్ హ్యాపీగా ఉంది. ఒక్కటి డిసప్పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్తో మేము ఫోటో అయితే దిగలేదు, ఎందుకంటే తనైతే ఇప్పుడు కొత్తగా మూవీ అయితే స్టార్ట్ చేస్తున్నారంట. కొత్త లుక్ని అయితే ఎవరికి రివీల్ చేయొద్దు అని ఆ ఉద్దేశంతో మాకైతే ఫోటో ఇవ్వలేదు. అయినా కూడా నన్ను చూస్తూనే ఉన్నాను. ఇంకా అది చాలా ఈ జన్మకి. నేను ఎప్పటి నుంచో అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆర్యా సినిమా నుంచి అల్లు అర్జున్ అంటే పిచ్చి. ఆ పిచ్చి హీరోస్తో అంటే చూశాను అల్లు అర్జున్ని. అది కూడా మా కృతిక్ వల్ల ఇక్కడి వరకు వస్తానని నేనైతే అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా చాలా ప్రౌడ్గా అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కృతిక్ తల్లి, నీ ఫీలింగ్ చెప్పు. నేను చాలా హ్యాపీ, మస్తు హ్యాపీ అయ్యిండు. అంటే మా కృతిక్కి నన్ను హ్యాపీ చేయడం చాలా ఇష్టం. అందుకే వాడు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ డాడీ కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది ఈరోజు అయితే. చిన్ని, ఎవరిని చూసినావు? పుష్ప. ఏమన్నాడు నేను చూసి? ఏమనలే. నీ పేరు అడిగిండా లేదా? కృతాంశ్ అని చెప్పిండు. ఫుల్ హ్యాపీ. అసలు నిజంగా నా హ్యాపీనెస్ అంతా ఇంకా మీకు తెలుస్తుండొచ్చు. ఇదైతే నిజంగా నా లైఫ్లో ఇలాంటిది జరుగుతుందో లేదో అనుకున్నాను. బట్ April 30, 2025 మేమైతే అల్లు అర్జున్ అయితే కలిసినాం. ఫుల్ హ్యాపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా.